and does not represent real life. Please play in moderation, take frequent breaks, and play responsibly. నీ ఫోన్ ఇప్పుడు 75,000 కదా. హలో హలో దాని యూఐ వీడు ఇప్పుడు రెడ్మీ 75,000 వాడిది ఫోన్ కాదుగా, కొన్నాడు. సపరేట్ యూఐ హైపర్ కదా ఓఎస్ అంటే రెడ్మీ యూఐ కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. హైపర్ ఓఎస్ వీడు కొనే ఫోన్ ఇప్పుడు 75,000 రా, కానీ దాని ఫీల్ అలా ఉండదు. ప్రీమియం ఫీలింగ్ ఉండదు దాన్ని వాడితే. S25 అల్ట్రా కొంటాను అన్నాడు ముందు, అది కాదు వీడు ఫస్ట్ S25 అల్ట్రా అన్నాడు. అదైతే అసలు ఇంకా నిజం దాని ముందు దాని యూజర్ ఎక్స్పీరియన్స్ ముందు ఐఫోన్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది అది. నిజంరా దాని S Pen అసలు ఆ S Pen ఫీచర్స్ అవన్నీ వేరే లెవెల్ ఉంటాయి కదా అసలు. దానిలో AI ఫీచర్స్ అసలు ఇంకా నాకెందుకు నాకు ఆండ్రాయిడ్ అసలు ఆండ్రాయిడ్ మీద లేదు. నేను వెళ్ళారా ఈరోజు మార్నింగ్ దగ్గరలోనే విజయ్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయి, క్రోమా అన్నీ వెళ్ళి చూసి కంపేర్ చేసి చూస్తే ఓకే, ఆ ప్రీమియం ఫీల్ S25 అల్ట్రాకే ఉంది, కానీ ఫీచర్స్ అన్నీ ఇవే బాగున్నాయి నాకు. పైగా ఈ ఇయరే రిలీజ్ అయిన ఫోన్ అది. ఇంకా సర్లే ఇదే తీసేసుకుందాం ఇదే అనుకుని తీసేస్తున్నా. పైగా 10,000 డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి, ఆఫర్లు అన్నీ కలిపినా కూడా. ఆ డిఫరెన్సే మెయిన్ ప్రాబ్లం నిజం చెప్పాలంటే. 10,000 డిఫరెన్స్, ఆ 10,000 డిఫరెన్స్లో అంత ఆ 10,000 డిఫరెన్స్ నన్ను అడిగితే ఏ ఫీచర్స్ వస్తే, కానీ మనం అంత మన యూజేజ్ ఉంటుంది కదరా, అదే కదా మన యూజేజ్ ఉంటుంది కదా. తెల్లది గారు రెండు గంటలు నీకే వచ్చినీరా. ఏముంటాయి అనుకునే అరే మనం ప్రమోషన్ ఆన్ చేసుకున్నాం కదా. నేను చేశాను, మీ ఇద్దరం చేశాం. వచ్చింది కిల్లు చాలులే అని తిన్నా. ఎక్కడ దిగాలి? హేలో ఎక్కడ దిగాలి? కోచింగ్కి దిగు, పారిపోవడానికి చూద్దాం కుదిరితే. నేను అందుకే లేట్గా కొట్టాలా. నేను పెట్టా చూడు మార్క్, అక్కడ దిగు. చూసా 4 ఏళ్ళు భరించింది అయ్యా, 4 ఏళ్ళు. ఇది ఎక్స్చేంజ్ వాల్యూ కూడా వెళ్తుంది కానీ మంచిగానే. ఈ సేల్ టైంలో ఎక్స్చేంజ్ వాల్యూ ఎక్కువ వస్తాయిరా, కానీ ఇంట్లో ఇవ్వడం బెస్ట్ కదా అని ఆగిపోయా. అవునులే, ఇప్పుడు ఆ 10,000కి 11 నిజం చెప్తున్నా, ఇండియాలో ఇప్పుడు 15,000లో ఫోన్లు లేవు, మంచి ఫోన్లు లేవు. అదేదో ఇది ఇచ్చాను అనుకో మంచిగా ఉంటది కదా వాడుకోవడానికి వాళ్ళకని. 10,000లో 15,000లో ఉండాల్సిన ఫోన్లు అన్నీ వెళ్ళి 25,000లో కూర్చున్నాయి తెలుసా. దారుణంగా పెరిగినాయి రేట్లు మాత్రం. చూస్తున్నా కదా ఈ మధ్య చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. OnePlus అయితే మరీ ఘోరంగా పెంచాడు. ఇంకోటి ఏంటంటే ఈ ర్యామ్ కంపెనీస్ మీద కాదు బాగుంటుంది. ఎనిమి అనుకుంటారు, ఎనిమిలాగా ఉంది.
ఆటోలో కొట్టింది థామ్సన్ ఏదో. అదే ఇప్పుడు ఆటో కొట్టాడు. నా ముందు 8 గేడు. నా ముందు 8 నాక్ ఫినిష్ సెంటర్. అటే వస్తా. ఈ ర్యామ్ కంపెనీస్ రెండర్, మీద రెండర్. ఒక లాసూట్ ఫైల్ చేశారు ఎవరో. ఏమని కావాలని చిప్ షార్టేజ్ మెయింటైన్ చేస్తున్నారని ప్రాఫిట్స్ కోసం. అంటే కావాలని కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కి చిప్స్ ఏఐకి మాత్రమే చేస్తున్నారంట. అని ఫైల్ అయింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. Help! అరే అంత కొట్టా కదరా. అరే చాలా కొట్టారా నేనే ఆడిని. నేను ఎలా పడతారా మళ్ళీ? ఆడేనా మనూజ్ లైవేనా? వాడే నాక్ చేశాడుగా మనోడు. స్పాట్ అనుకుని స్టార్ట్ చేశాను ఎనిమి, కానీ అంత కొట్టాక కూడా నేనే పడ్డా. పదరా గట్టర్లోంచి వెళ్దాం దా ధనుష్. టీమ్మేట్ ఉన్నాడు, చూసుకో జాగ్రత్త. అయిపోయాడులే, ఫినిష్ అయిపోయాడు. ఒక బుల్లెట్ కొడిపోయి ఉంటాడు రైడ్కి. వెంటనే పడ్డాడు ఈజీగా. చైనీస్ కంపెనీస్ 30% మోడల్స్ ఆపేస్తున్నాయి అంట. దేనికి? ర్యామ్ వల్ల ప్రొడక్షన్ ఆపేస్తున్నాయి. 30% మోడల్స్ అంటే డిస్కంటిన్యూ అయిపోతున్నాయి ఈ కాస్ట్ భరించలేక. అంటే అన్పాపులర్ మోడల్స్ అన్నీ ఆపేస్తున్నారంట. హై సేల్స్ ఉన్నాయి మాత్రమే ఉంచుకుంటున్నారు. కొంచెం జరుగు అటు చేతి. చార్జర్ కొనాలరా ధనుష్. చార్జర్ కొనాలంటే బాధ. 1500 రా. అంత సీన్ లేదు. నేను S25 అల్ట్రా కొన్నా, నా పరిస్థితి కూడా అదే కదరా. S25 అల్ట్రా దాని చార్జర్ 1000 రూపాయల లోపు వచ్చిందిరా. ఒరిజినల్ తీసుకోవాలంటారా? వాడి వెబ్సైట్ లోకి వెళ్ళి వాడి చార్జర్ తీసుకోవడానికి. ఒరిజినల్ చార్జర్ అరా నేను చెప్పేది. నేను ఇప్పుడు ఆల్టర్నేటివ్ అది కొందామా అనుకుంటున్నా. అసలు 1000 రూపాయల దాని చార్జరు. ఆడు ఓవర్ ప్రైజ్ పెట్టాడు కదా కావాలని, యాపిల్ లాగా. 20 వాట్ చార్జర్ కి 1500, 2000. ఆడి 25 వాట్ చార్జర్ ఉండిద్ది ఒరిజినల్ 999. నిజం చెప్పాలంటే అది కూడా వాడుకోవచ్చు, కానీ బ్యాటరీ హెల్త్ మీద ఇంపాక్ట్ ఉండిద్దేమోనని ఆలోచిస్తున్నా. 500 కదా. అది కూడా మంచిగా సెట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు 17 కి 40 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఇది కూడా అదే ఛార్జింగ్ స్పీడ్లు, బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్. దాని ఛార్జింగ్ స్పీడ్ మరి గంటన్నర పడుతుందంట ఫుల్ ఛార్జ్ అవడానికి. పట్టిద్దిలే, గంటన్నర పట్టిద్ది. నిజంగా షామీ లాగా పావు గంటలో 20 నిమిషాలు అవ్వలే అది. అన్ని కన్సిడర్ చేసి మరి అది రిలీజ్ టైం ఎంత 1,00,000 అంత పెట్టాక కూడా గంటన్నర ఛార్జింగ్ అంటే దెంగరు. అది వాళ్ళు అది కావాలని పెడతారు అలాగా, ఎందుకంటే ఓవరాల్ బ్యాటరీ హెల్త్ ఎక్కువ కాలం రావడానికి కోసం.
ఫాస్ట్ ఛార్జింగ్ ఇంక్లూడ్ చేయలేక కాదు, ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు ఊరికే పోతాయి రా. ఇప్పుడు నా ఫోనే ఉంది, అరగంట లోపే ఫుల్ అయిపోయింది, కానీ 4 గంటలు కూడా రావట్లే ఇప్పుడు చూడు. అలా అంత ఫాస్ట్గా ఎక్కడం కూడా మంచిది కాదు. చాలా మంది ఐఫోన్లకి 30 వాట్ 40 వాట్ సపోర్ట్ ఉన్నా కూడా 20 వాటే కొంటారు. ఎందుకంటే లాంగ్ రన్ లో బ్యాటరీ పోయిద్ది స్పీడ్ గా పెడితే అని. తనుష్ నేను ఎంతసేపు పడుతుందిరా ఛార్జింగ్? 20 to 80. మామూలుగా ర్యాండమ్గా ఒక అజంప్షన్ చెప్తే ఎంతసేపు పడుతుందో. డ్రైన్ కాదు, బ్యాటరీ ఛార్జింగ్. కానీ నీకు బ్యాటరీ యాంగ్జైటీ ఉండదు ప్రోమాక్స్ మోడల్ కాబట్టి. ఛార్జింగ్ ఎప్పుడు అయిపోద్ది అని, తొందరగా అయిపోద్దేమో అనే టెన్షన్ ఉండదు. యాపిలోడు చాలా ఘోరమైన డెసిషన్ తీసుకుంటున్నాడు అయ్యా. నెక్స్ట్ వచ్చే బేస్ మోడల్ అంట iPhone 14 డిస్ప్లే పెడతాడంట, ఫాస్ట్ కటింగ్. 18 బేస్ మోడల్కి 14 డిస్ప్లే పెడుతున్నాడంట తీసుకొచ్చి. దాన్ని కొంచెం రీవ్యాంప్ చేసి అది పెడతారంట. ఏముందా అనవసరం, ఇంకా తర్వాత కొంటాం ఐఫోన్. అంత ఘోరమైన డిఫరెన్స్ వస్తే అలా. అయ్యా పాపం అయ్యా, జస్ట్ ముగ్గురు కన్ను పడింది దాని మీద తెలుసా. నాకెందుకో ఇవాళ నా ఫోన్ స్మూత్ గా అనిపిస్తుందిరా. క్యాన్సిల్ ఆర్డర్. ఛార్జింగ్ ఆగట్లేదురా, 2 గంటలు వస్తుంది. 2-2.5 గంటలు, ఏది నార్మల్ యూసేజ్ అయినా కూడా. పొద్దున్నే షాప్కి వెళ్ళి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటా, మరి ఇంటికి వచ్చేదాకా కూడా ఉండదు. నేను ఇంటికి వచ్చేదాకా కూడా ఉండదు ఛార్జింగ్. 7 నుంచి 10 దాకా కూడా ఉండదు. ఈలోపు మళ్ళీ ఇంకోసారి పెడతా. ఎంత మంటగా అయిపోతుంది ఛార్జింగ్. మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు 90 ఉంది, ఇప్పుడు 74 ఉంది. స్టార్ట్ అయ్యి 20 minutes అయినట్టుంది అంతే. రెండర్ అవుతుంది. నీకు ఇవన్నీ ఎప్పుడు దొరికినాయిరా బాబు? ఏమో అదే. అరే నీది ఆన్ లో ఉంది తెలుసా ప్రమోషన్?
ఎటు వెళ్ళట్లేదురా, అటు రికాల్ టవర్ లో ఎవరు ఉన్నారేమో గాల్లో చూద్దామని వెళ్ళా. హ్యాపీ 5th యానివర్సరీయా? Watch Recall out! tower enemies. Recall tower enemies. ఏది రికాల్ టవరా? బాటేరా బాటేరా రే బాటేరా. రెక్కలు నాది టైం ఉందిరా. రెక్కలే అంటే నెట్టేస్తారా? ఎవరు తెంగిపోరలేరా? నువ్వు అన్నది 888 Gen 5 యారా? ఇది 8 Gen 5. సామ్సంగ్ 8 కదా. 888 ప్రీవియస్ వర్షన్ అది. అదే అన్ని కన్సిడర్ చేసుకుని ఎందుకు 10,000 ఎక్స్ట్రా పెట్టి మళ్ళీ సెప్టెంబర్ లో 8 Gen 6 కూడా లాంచ్ అయ్యింది. ఇంకా అలా అనుకుంటే కష్టమే. ఫోన్లే కనీసం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్కి వెళ్ళావు, డైమెన్సిటీ ప్రాసెసర్కి వెళ్తామని భయపడ్డా. నేను ఇప్పుడు వాడేది ఎలా అయినా డైమెన్సిటీగా. డైమెన్సిటీ లాంగ్ రన్ లో బాగా పవర్ డ్రాప్ అయిపోయిద్దిరా. అంత కాస్ట్ కొనేటప్పుడు ఇప్పుడు నీది ఉంది, నీ ఫోన్ పవర్ నా ఫోన్ కంటే తక్కువ ఉంటుంది ఇప్పుడు చూస్తే కనుక. కానీ నార్మల్గా అయితే ఎక్కువ ఉండాలి, కానీ ఉండదు. ఆ డైమెన్సిటీ ప్రాసెసర్లు అంతే తొందరగా పోతాయి. అంత కాస్ట్ పెట్టేటప్పుడు అసలు పెట్టకూడదు డైమెన్సిటీ. రికాల్ కూడా అయిపోతుంది. పోచంకి వెళ్ళి ఎవరు రాలేదు. మనోడు కూడా ప్రమోషన్ ప్లేయర్ ఏంటి? నా డెలివరీ రేపు వస్తే బాగుండేది. ఎల్లుండి అని చూపిస్తుంది డెలివరీ. నువ్వాలేగా పెట్టింది. నేను పెట్టే ముందు డెలివరీ డేట్ ఇదే చూపించింది, రేపే అని. బట్ అడ్రస్ చేంజ్ చేయగానే ఎల్లుండికి చేంజ్ అయిపోయింది. అడ్రస్ చేంజ్ చేశా. ఏం కార్డు? అమెజాన్ పే. ICICI. ఫ్లిప్కార్ట్ యాక్సెస్ ఉంటుంది దగ్గర. ఉంది కానీ మొన్నే సర్తికడ వాళ్ళ అక్కకి ఆర్డర్ పెట్టాం ఐఫోన్. ఆ కార్డ్ నుంచే iPhone 15. అది పెట్టకపోయి ఉంటే ఉండేది లిమిట్. అది ఉంటే 70 కిందకి వచ్చింది తెలుసా. 17 సూపర్ డీల్ అసలు. తెలుసు, చూసా, డీల్ చూసా నేను. దానిలో క్యాష్ బ్యాక్ కూడా ఉంటది కదా, సూపర్ డీల్. వెళ్దాం జోన్కి.
నీకు ప్రొటెక్షన్ ఉందారా? తెలీదురా. డైలీ నాకైతే ఒకటి ఉంటుంది లేదు. అనుకుంటా, ఉండదా? డైలీ ఏం ఉండదు, సైకిల్ ఒకటి. ఓ, అయితే నాది ఆల్రెడీ ఫస్ట్ ఒక సైకిల్ మ్యాచ్ ఇది. అయిపోయింది అనుకో. అవలా ఒకటన్నా అయిందా మ్యాచ్? అవలేదా? అయితే నీకు పర్లేదు. అవలా అవలా. నాది ఒక మ్యాచ్ అయింది, ఒక ప్రొటెక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు పోతే 0/3 నాది ఉంది 0 ఇందాక స్టార్ట్ చేసేటప్పుడు. అయితే నీకేం పర్లేదు. సైకిల్ పోటీకి వెళ్తాడేంటి పెద్దగాడు ఇప్పుడు? రన్నింగ్ అయిపోయిందా? పోరా శ్రీమంతుడా పోరా శ్రీమంతుడా. అమ్మా! అరే 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 పడగానే నన్ను మాట ఆగిపోయిందిరా, నాది అయిపోయింది, అర్థమైపోయింది, పడిపోయింది అనుకున్నా. ఇంతసేపు ఉన్నాను కదరా రే. ఏమన్నాగే మాట ఏం చేసిందిరా? అదేం చెప్పుకోవాలరా. ఫోన్ లాస్ట్ సర్కిల్ వరకే వెళ్తాం, ఒక 4-5 కిల్స్ అన్నా చేసుకోవచ్చు. నీకేమైందిరా బాబు? నేను చేసిన మ్యాచ్ కూడా పోయింది ఇచ్చి మాట.